ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనము. అంతటా యేసు తన శిష్యుల్ని పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు వారు మరి గలిలయ సముద్ర తీరాన ఆ యొక్క కొండ మీద కూర్చున్నప్పుడు ఎంతోమంది జన సమూహములు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులు విడుదల కోసము, ఎంతోమంది ప్రియమైన వాళ్ళరా దేవుని ద్వారా స్వస్థత కొరకు మరి ఆయన దగ్గరికి వచ్చి మరి ఆ ప్రార్థనలో కూర్చుంటూ దేవుని యొక్క వాక్కులు వింటూ అలాగే 3 రోజులుగా ఏమీ తినకుండా దేవుని ఎద్దే గడిపారండి. ఒక మాటలో చెప్పాలంటే ఉపవాసముతోనే 3 దినములు ఉన్నారండి. ఉపవాసముతోనే దేవుని ఎదుట వారు సమయాన్ని గడిపారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, తన శిష్యుల్ని పిలిచి 3 రోజులుగా వీరు నా యొద్ద ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు కాబట్టి వారి ఎదుట నేను కనికరపడుతున్నాను అంటూ ప్రియమైన వాళ్ళరా వారికి ఆహారము పెట్టి పంపిస్తారండి. ఆహారము పెడతారు. కావున ఒకసారి ఆలోచించేయండి, వారు 3 దినముల ఉపవాస ప్రార్థన వారు కలిగి ఉన్నారు. ఆ రోజున 3 దినములు ప్రభు యొద్ద ఉన్నందుకే వారు ప్రభు యొక్క కనికిరాన్ని పొందుకున్నారు. నినివే పట్టణవాసులు కూడా 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కనికిరాన్ని వారు పొందుకున్నారండి ప్రియమైన వాళ్ళన. అలాగే ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కీడు రాకుండా మరి రాజు యొక్క దయ కనికిరాన్ని వారు పొందుకున్నారు. ఈ రోజున ఉపవాస ప్రార్థన ఎంతో ఎంతో ఉపయోగకరమైనది. ఉపవాసము ఉపయోగమే. ఎందుకనంటే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దయ, దేవుని జాలి, దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేలా చేస్తుంది. వీరికి అటువంటి స్వస్థతలు వచ్చినాయి. ఎంతోమంది విడుదల పొందారు. ఎంతోమంది చూపు లేని వారు చూడగలుగుతున్నారు. ఎంతోమంది అంగహీనులు ప్రియమైన వారు బాగుపడుతున్నారు. ఎంతోమంది దురాత్మలు పట్టిన వారు విడుదల పొందారు ఆ 3 దినములలో. అంటే అవన్నీ కూడా ప్రియమైన వాళ్ళ మేలులే కదండి. ఉపవాసము ఉపయోగకరమే. కావున అది ఆలోచించేసి ఉపవాస ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.